హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం సూపర్ మార్కెట్‌లో ఎట్లా ఉంటది, లూలు హైపర్ మార్కెట్‌లో ఎట్లా ఉంటదో చూద్దాం ఒకసారి. అయితే దుబాయ్‌లో ఇది. మొత్తం కింగ్ ఫిష్ అంతా కట్ చేసి మంచి నీట్‌గా పెట్టి ఫ్రెష్‌గా ఉంటది. అక్కడికి వెళ్ళామంటే మనకు కావాల్సిన నాన్ వెజ్, వెజిటేరియన్ ఏమన్నా అన్ని షాపులు చేసుకోవచ్చు. మన హైదరాబాద్‌లో అయితే ఇట్లా మార్కెట్ అయితే ఓపెన్ అయింది కూకట్పల్లిలో. ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ అయితే చేయండి. మనకు కావాల్సిన నాన్ వెజ్ ఇట్లా ఫ్రోజన్ ఐటెమ్‌లో పెట్టి మరి పెడతారు. మనకిప్పుడు ఈస్ట్ సైడ్ అయితే హైదరాబాద్ ఇవన్నీ మనం తినం. అన్నీ ఫ్రెష్‌గా చూసుకుంటాం. ఇప్పుడు వెస్ట్ సైడ్ కూకట్పల్లి అటు సైడ్ అయితే బిజీ షెడ్యూల్ ఉంటదంతా. ఇవి చూడండి నత్తలివి కింగ్ ఫిష్ అండ్ బోన్‌లెస్ ఫిష్ ఉంది. ఇది క్రాబ్ ఇది. అంటే మన పీతలు. చాలా బావుంటది. మనకిప్పుడు బయట అయితే దొరకవు ఇవన్నీ. ఇక్కడ ఎలీసరికైతే మనకి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. స్మోక్డ్ సాల్మన్ ఫిష్. చూడండి రెడీమేడ్ ఒక పీస్ పెడతారు ఇట్లా మంచిగా. కానీ కాస్ట్ కూడా రెడీమేడ్. లూలు హైపర్ మార్కెట్‌లో అయితే చాలా బావుంటదండి. మీరు విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయాల్సిన మార్కెట్ ఇది. నచ్చినయి ఇది డ్రై ఫిష్ గానీ, అన్నీ దొరుకుతాయి. డ్రై ఫిష్ మసాలా పెట్టి గూడా ఉంటది. రెడీమేడ్‌గా మనం తీసుకెళ్ళి వండుకోవచ్చు ఫ్రెష్‌గా. హైటెక్ సిటీ, నానగరం గూడా ఇవన్నీ చాలా బిజీ షెడ్యూల్. సాఫ్ట్‌వేర్ జాబులు వాళ్ళు వండుకోవడానికి గూడా అంత టైం ఉండదు. ఇవైతే నత్తలండి. నత్తలు మీకు ఐడియా ఉంటదా చిన్న చిన్నవి? అవి లోపలిది తీసేసి ప్యాక్ చేసి పెడతారిది. ఇదైతే వెనిగర్‌తో పచ్చడ్లివి. అన్ని ఆల్ వెరైటీస్ పచ్చడ్లుంటాయివి. చాలా ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్ ఉంటాయి. ఆలివ్ ఆలివ్ సీడ్స్ ఉంటాయి. మన దగ్గర ఇండియాలో దొరకదు ఆలివ్. కానీ వీళ్ళ దగ్గర అయితే ఉంటది ఆలివ్. పచ్చడ్లు ఊరబెట్టినవి. మనం చిన్నప్పుడు బాగా ఊరబెట్టి తినేవాళ్ళం కదా! మ్యాంగో చూడండి ఎంత బాగా పెట్టారో. చాలా చాలా బావుంటాయండి ఇట్లా పచ్చడ్లు. ఒకసారి విజిట్ చేసైతే మీరైతే ఇంట్లో స్టాక్ పెట్టుకోండి. కంపల్సరీ నచ్చుతాయి. ఉసిరికాయలండి. ఉసిరికాయలు, క్యారెట్, బీట్రూట్ వెనిగర్‌లో బాగా డిప్ చేసి నానబెడతారండి. చూడండి ఆల్ వెరైటీస్ పచ్చడ్లుంటాయి మంచిగా. మీకు బయటైతే అన్నీ ఒకే దగ్గర దొరకడం చాలా కష్టమండి. ఇక్కడైతే మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. మీకు 1 వీక్‌లీ ఒకసారి విజిట్ చేశారనుకోండి మొత్తం పెట్టుకోవచ్చు. కేఎఫ్‌సీ ఉంటది. ఇక్కడైతే దుబాయ్‌లో అయితే 10 గ్రామ్స్ ఇట్లా ఉంటది. కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది. మన ఇండియాలో అయితే ఇక్కడ తక్కువే ఉంటదండి. వెళ్ళొచ్చు ఒకసారి. పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు. లంచ్ చేయొచ్చు. డిన్నర్‌కెళ్ళి డిన్నర్ చేసుకోవచ్చు. బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి అక్కడికెళ్తే సరిపోదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థాంక్ యూ.